హలో వ్యూవర్స్, మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మన దేశంలో దేవుళ్ళు దుష్టగ్రహాలు అనేది ఎంతోమంది నమ్ముతున్నారు. అలాగే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మన నిత్య జీవితంలో జరిగే అనేక సంఘటనల మీద కూడా వాటి ప్రభావం ఉంటుందని మనందరికీ తెలుసు. దానిలో భాగంగానే మనం ఈరోజు అంటే మన దైనందిన కార్యక్రమాలలో దైవం ఎంత పనిచేస్తుంది అనేది కాకుండా బయట నుంచి వచ్చే మన కష్టాలు అన్నీ తీర్చడానికి ఈరోజు మనం నందనవనం దేవినగర్ దేవనమ్మ దగ్గరికి వచ్చాము. ఈరోజు మనం ఈ విశేషాలు అంటే అమ్మవారి గురించి ఇంకా మన దైనందిన కార్యక్రమాలలో ఎలా ఉంటుంది, మన నిత్య కార్యక్రమాలలో దుష్టగ్రహాలు లేదా మనకు జరిగే అనుభవాల దృష్ట్యా మనకి ఏదైతే చెడు జరుగుతుందో ఆ చెడుని మనం ఎలా పోగొట్టుకోవాలి, ఇలాంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడానికి మనం ఈరోజు దేవనమ్మ గారి దగ్గరికి వచ్చాము. అమ్మ నమస్కారం. నమస్కారం నాయన. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్గం గజానన మహనీసం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణీ నమోస్తుతే. కాక్షాయనాయ విద్మహే కన్యాకుమారీ చ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మీరు అమ్మవారిని నమ్ముకున్నారు. ఈ అమ్మవారి మీద మీరు ఎన్నో కుటుంబాలకి మేలు చేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీకు ఇది తరతరాల నుంచి వచ్చిన విద్యనా, లేదా మీ అంతటా మీరు స్వయం కృషితో ఒక దేవుణ్ణి ఆవాహన చేసుకొని ఆ దేవుడి ద్వారా భక్తుల యొక్క అంటే మనుషుల యొక్క వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పేసి మీరు అనుకున్నారా? మా వృత్తి వచ్చేసి ఈ బిల్డింగ్లు కట్టడం ఇట్లాంటి వృత్తి మాకుండే. ఇది ఇప్పటికీ నాది 6వ తరం. దేశం 12 ఆమడ తిరిగి కూడా సంవత్సరానికి ఒకసారి మా గ్రామం అనేది పోయి మా పెద్దలందరూ ఈ యొక్క రేణుకామ్మ 3 సంవత్సరాలకు ఒకసారి పెద్దగా జాతర, ఆ తల్లి ఒక పండుగ, అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 6 తరాల నుంచి ఇది ఇంటికి చిన్నోళ్ళకు వస్తూ ఉంది మాకు. ఇక మేము అన్నదమ్ములము, 3 అన్నదమ్ములు. నేను చిన్న, నా మీద అమ్మవారు. మా తండ్రి వాళ్ళు 4 అన్నదమ్ములు. మా తండ్రి రాఘవులు, తను చిన్న, తనకి దేవుడే. మా తండ్రి తాతలు ఇక ఆ విధంగా ఇంటికి చిన్నోళ్ళకు వస్తుంది. ఇక వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా గురుపదేశం ఉంది. ఇక 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని ఎత్తుకుంటూ ఆ యొక్క తల్లి కళ్యాణ మహోత్సవాలు, పండుగలు, జాతరలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు నేను 7 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మవారు నిగనిష్ట అనేది మీద పడ్డది. మీద పడ్డ తర్వాత ఒక గురువు అనేది ఉండాలి, చిన్నపిల్లవాడని చెప్పి మా వాళ్ళందరూ కలిసి ఒక గురువుని నిర్ణయించడం జరిగింది. ఇక్కడికి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మంచాల మండలం కోల్కంపల్లి గ్రామం లోపల మా యొక్క గురువు ఉండే. తను కోల్కంపల్లి గణమ్మ, వాళ్ళ గురువు ఇంద్రాల కుమారమ్మ, వాళ్ళ గురువు సింగారం శాంతమ్మ ఉండే. అయితే మా యొక్క గురువు కోల్కంపల్లి గణమ్మ స్వర్గస్థులైనారు. ఇక తను ఉన్నప్పటి నుంచి మా గురువు కోల్కంపల్లి గణమ్మ ఆమె ఇచ్చినటువంటి గురుపదేశం పొందినాను. ఆమె చెప్పినటువంటి మంత్రం జపించుకున్నాను. ఆ జపం సిద్ధించడం అనేది ఆ తల్లి దయ వల్ల నాకు సిద్ధించింది, కొద్ది గొప్పలా సిద్ధించింది. ఇక అదేవిధంగా తాంత్రిక పూజ విధానంతో రత్నాంగిరి అమ్మవారిని గుడి దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తల్లి పేరు మీద ఇట్లా అమావాస్యకు పౌర్ణానికి హోమాలు, ప్రత్యంగిర హోమం చేయడం జరుగుతుంది. ఇక ఈ అమ్మవారిని ఎత్తుకుని ఆదివారం మంగళవారం కూడా వచ్చే భక్తులకు మరి ఆ భక్తులకు ఏమి చెప్తుందో ఆ తల్లి వాళ్ళకు మరి
మంచి అయితే మంచి అంటారు, చెడైతే చెడే అంటారు. ఇప్పటికైతే మరి ఆ తల్లి దయ వల్ల ఎలాంటి ఆరోపణలు కూడా రాకుండా జరిపించుకుంటూనే ఉంది. ఆ తల్లి జరిపించుకుంటూనే వస్తుంది, జరిపించుకుంటూనే నన్ను ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నా. నాకు ధనదైవాలు ఆస్తులు అంతస్తులు లేకున్నా సరే ఆ యొక్క తల్లి నా మీద అనుగ్రహంతో ఉండి ఎల్లవేళలా నేను చనిపోయి కాలమైనాక కూడా ఒక అవతల ఒక 10 తరాల మందము నా పేరు నిలబడిపోవాలని చెప్పి అదొకటే నా కోరిక, అంతే. ప్రజలోకాన్ని కూడా మంచి చెడ్డ చూసుకుంటూ వస్తున్నా. వాళ్ళకు ఏ ప్రకారంగా చెప్తుందో ఆ ప్రకారంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా ఈ కరణ్బాగ్ మల్లికార్జున స్వామి గుడి దగ్గర శ్రీ మహంకాళి పోచమ్మ ఎల్లమ్మ టెంపుల్, ఆ యొక్క టెంపుల్ లోపల కూడా రంగం ఎక్కడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఇక రంగం మీద కూడా తల్లి ఏం చెప్తుందో ఆ గ్రామస్తులు, ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి కాలనీవాసులు, ఇక ఊర్ల పొంటి నుంచి ఇట్లా మా ఊర్ల చుట్టుముట్టు నుంచి ఇట్లా తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక తల్లిని దర్శించుకొని ఏదన్నా ఎలాంటి మాకు ఈ విధంగా ఉంది, రుణ బాధలు, శత్రుపీడలు అట్లాంటివి ఉన్నాయి, ఇట్లా ఇబ్బంది అవుతుంది మాకు అన్న వాళ్ళకు ఆ ప్రత్యంగిర అమ్మవారిని తలుసుకొని హోమం జరిపించడం జరుగుతుంది. ఆ ప్రత్యంగిర హోమం తాంత్రిక విద్యతోటి చేయడం జరుగుతుంది. ఇక దాని వలన కొంత వాళ్ళు ఇక విముక్తి చెంది మాకు సాటిస్ఫాక్షన్ ఉందమ్మా, మంచిగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ నోట నేను వింటూ ఉంటే నేనైతే తేలిపోయినట్టు ఉంటుంది, నాకు సంతోషం అనిపిస్తుంది. అమ్మ ఇంకో మాట, ఇప్పుడు మనం ఎల్లమ్మ తల్లి అంటాము, ప్రత్యంగిర మాత అంటాము, ఎల్లమ్మ పోచమ్మ అంటాము. వీళ్ళందరికీ కామన్గా ఉండే అమ్మవార్లు వీళ్ళందరూ ఒకటే. కాకపోతే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పూజా విధానం ఉంటుంది. ఈ తాంత్రిక విద్యలో కూడా చెడు జరుగుతుంది అని కొంతమంది అనుకుంటారు, మంచి జరుగుతుంది అని కొంతమంది అనుకుంటారు. బట్ ఈ తాంత్రిక విద్యలో ఈ అమ్మవార్లకు ఉన్న తేడా ఏంటి? అయితే తాంత్రిక విద్యలల్లో ఈ రోజువారీ చేసే పూజా విధానాలల్లో తేడా ఏమిటని చెప్పి మీరు అడగడం జరుగుతుంది. అయితే యంత్రము, తంత్రము, మంత్రము ఈ 3 మన లోపటే నిగ్రహమై ఉన్నాయి. ఈ 3 ఎలాంటివంటే, యంత్రము అనగా మనం కదిలించేటువంటి ఇతరత్ర అవయవాలు కానీ, మనం ఎవరైనా ఒక మాట చెప్తుంటే స్పందించే ఈ చెవులే కానీ, ఈ యొక్క కాళ్ళు చేతులు ఆడించడమే కానీ ఇది యంత్రం అని చెప్పి భావించాలి. మంత్రం అనగా ఇప్పుడు మాట్లాడే మాట విధానమే మంత్రం అని భావించాలి. యంత్రం, తంత్రం అంటే మనం చేసే విధానము, మంత్రం అంటే మాట్లాడే విధానము. ఇవి 3 మన లోపలనే నిమగ్నమై ఉన్నాయి. కనుక చేసే పనులు ఈ 3 కూడా మన లోపలనే నిమగ్నమై ఉన్నాయి. మాట్లాడే మాట విధానం, చేసే పనులు మనం అందిందాల ఆ యొక్క అమ్మవారు. అదేవిధంగా చుట్టుముట్టు జరిగేవన్నీ చూస్తూనే ఉంటాం. మంచి అనిపించింది మన మనసులో ఒకట, ఆ మంచిగా జరిగిందిరా వీనికనని కొందరు అనుకుంటారు. వాని పట్ల ప్రేమ పొందిన వాళ్ళు అయ్యో మన వానికి ఆపదొచ్చింది, కష్టం జరిగిందని అనుకుంటారు. మంచి అనేది మన మనసు లోపటనే, చెడు అనేది మన మనసు లోపటనే. పూజ విధానం చేస్తే పరమ భక్తుడు అమ్మవారు సేవ చేస్తుండు అనేటి వాళ్ళు కొందరు ఏదెరకలేక మన మీద కొన్ని లేనిపోయిన ఆలోచనలు కలిగి మన మీద వాళ్ళకు లేనిపోయిన అపోహలు ఉట్టి వాళ్ళు ఏమని సృష్టిస్తారంటే మన మీద మంత్రాలు చేస్తుండు, తంత్రాలు చేస్తుండు, అదొకటి ఇదొకటి అని చెప్పి ఎన్నో పుట్టిస్తుంటారు. మనము నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. ఈ యొక్క మీరు అడిగిన దానికి నేనైతే చెప్పగలిగిన ఆన్సర్ ఈ విధంగా ఉంది. అమ్మ, ఇది కలికాలం. ఈ కలికాలంలో ఒక మనిషి ఎదిగితే ఓర్వలేనితనం, ఒక మనిషి బాగుపడుతున్నాడంటే వాడిని ఎట్లా తొక్కేద్దామా అనే స్వార్థం, ఇవన్నీ మనకి పెరిగిపోతున్నాయి ఈ కాలంలో. అంటే ఇది కలి ప్రభావం అనుకోవాలా, లేకపోతే మనలో పెరిగిన దబ్బాష అనుకోవాలా, లేకపోతే ఇంకోటి ఎదుగుతున్నాడు అనే బాధ అనుకోవాలా, స్వార్థం అనుకోవాలా తెలియదు. బట్ ఇవన్నీ తగ్గించడానికి
ఈ పూజలు ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి? అంటే అది ఏ మనసుతో చేస్తే మనకు ఆ పూజా విధానం అనేది సిద్ధిస్తుంది, అది మనకు ఆ దేవుడికి ఎట్లా ముడుతుంది? అయితే మనం భగవంతుడా కాళ్ళు లేని వాళ్ళు నడవలేకపోతున్నారు, భగవంతా నువ్వు నాకు కాళ్ళు ఇచ్చినావు, నేను నడవగలుగుతున్నా, వీడికే తృప్తి అనుకున్న నాడు ఎలాంటి ద్వేషాలు ఉండబోవు, ఎలాంటి స్వార్థాలు ఉండబోవు. భగవంతుడా నాకు కాళ్ళు ఇచ్చినావు, నేను నడవగలుగుతున్నా, అయ్యో పాపం తను నడవలేకపోతున్నాడు అన్న ఒక పాపం, అయ్యో అన్న ఒక మనస్తత్వం ప్రతి ఒక్క మనిషి లోపల ఉన్ననాడే ఆ కింద పడ్డ మనిషిని లేపి నిలబెట్టగలుగుతారు. ఈ మనిషి లోపల ఉన్నటువంటి స్వార్థాన్ని కూడా వీడినట్లుంటేనే ఇతనికి ఇట్లా సుఖ సంతోషము సర్వభోగాలు సిద్ధిస్తున్నాయి. ఎందుకంటే ఏమైనా నేనే 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 బతకాలి, నేనే బాగుండాలి, నా ఇల్లే బాగుండాలి, నా భార్య పిల్లలు నేనే, నా ఇంటి మందమే, ఇక వాహనాలు, ధనము, ధాన్యము, భూములు, జాగాలు అన్నీ నాకే నాకే అని చెప్పి ఎంత వయసు ఉడికిందాక ఉరుకుతూ ఉంటారో ఆ టైం దాకా ఇట్లా కనుకున్న పిల్లలు కూడా మనల్ని అయ్యో వీడు ఏమైనా కానీ భూములు, జాగలు, ధనము, ధాన్యం అని చెప్పి పాపులాడుతున్నాడు, మమ్మల్ని చూసుకునేదొప్పుడు, మాతోటి మంచిగా ఉండేదొప్పుడు మా నాన్న, అయ్యో నా భర్త నాతోటి ప్రేమగా మాట్లాడేదప్పుడు అని చెప్పి భార్య, అయ్యో నా కొడుకు అమ్మా తిన్నవా పణ్యమా అని చెప్పి సంతోషంగా నన్ను సంతోషం కలిగించే మాట్లాడేది ఎప్పుడు అని చెప్పి తల్లి, భార్య, తండ్రి, పిల్లలు వీళ్ళందరూ ఆ యొక్క ఇంటి యజమాని ప్రేమ కొరకై ఎదురు చూస్తుంటారు. కానీ తన ఆలోచన నేను ఇది కొనేయాలి, నేను అది కొనేయాలి, ఈ సమాజంలో నేను పెద్ద డబ్బు ఉన్నటువంటి ఉన్నత స్థితిలో ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పి ఆ యొక్క అపోహల తను పడి భార్య, పిల్లలని, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, ఆడపిల్లని ఎవరిని కూడా పట్టించుకోకుండా తన జీవన ప్రయాణం లోపల ఉరికి 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 అలిసి కొన చివరకు వచ్చే వరకు నేను చేసింది ఏది కూడా నాకు సిద్ధించకపోయే అని చెప్పి మనిషి మానవ లక్షణం ఈ విధంగా ఎదిగి ఈ విధంగా పాకుతూనే ఉంది. కానీ అయ్యో నా తమ్ముడు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్లే, నా తమ్ముడు కొంచెం కింద పడ్డాడు కదా చేయి చాదుకొని పైకి లేకి నిలబెడదామన్న స్వభావం అన్నాలలో ఉండట్లేదు. అయ్యో మా అన్న ఆపదలో ఉన్నాడు, వాడు వయసు మీద ఉన్నప్పుడు మనల్ని సాధిండు, మన చదువుకై ఎంతో అంత బాధపడ్డాడు అని చెప్పి తమ్ముళ్ళకు ఉండట్లేదు. ఎవని స్వార్థం వాడు చూసుకుంటున్నందుకు ఎవని ఇంటి సమస్యల గురించి వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నందుకు ఇక ఇది ఇట్లా రోజుకింత దూరవారం అయితేనే ఉంది. ఇక వెనకట ఒక 20 సంవత్సరాల కింద కూడా పెళ్ళి అంటే ఎన్నడో ఎక్కడనో ఉన్నటువంటి చుట్టాలు, ఏరిడిచినటువంటి చుట్టాలు, కుల బాంధవులు కూడా వచ్చేది. ఇప్పుడు పెళ్ళి కాదు కదా, ఏ ఒక్క చిన్న కార్యమైనా, ఏ ఒక్క పెద్ద కార్యమైనా చూద్దామన్నా కానీ అయ్యో ఇలా డ్యూటీ పోతుంది, టైం వేస్ట్, ఏముందిలే పా, చనిపోయిన వాడు లేచి మనల్ని అడుగుతాడా, అయ్యో నువ్వు రాలేదేమిరా నా అంత్యక్రియలకు అని చెప్పి అడుగుతాడా అన్న ఒక స్వభావం అయిపోయింది ఈ ప్రజలోకానికి. ఈ మానవ లోకం ఇగో ఈ యొక్క అపోహల ధనము, ధాన్యము, భూములు, జాగలు అని చెప్పి ఈ అపోహల పడి వీళ్ళు సుఖము, సంతోషము, ప్రేమాభావము, అన్నదమ్ములతోటి ఆప్యాయతలు, అక్కజెల్లెళ్ళతోటి అనురాగాలు, తల్లిదండ్రి కడుపు తీపి ప్రేమ అనేది వీళ్ళు పొందలేకపోతున్నారు. ఇటు భగవంతుడు అనే భక్తి ఆయింత లేకుండా పోయింది. ఎందుకంటే ఈ భగవంతుని మొక్కే విధానం కూడా పోతనే కాళ్ళకు చెప్పులు ఉంటున్నాయి, ప్రతి ఒక్కటి మద మాంసాలే కానీ ప్రతి ఒక్కటి ఆరగించుడు అవుతుంది, తినుడు అవుతుంది. పోతనే నమస్తే దేవుడా నమస్తే అని ఈ విధంగా నమస్కారం పెట్టుకుంటూ పోవడం జరుగుతుంది. భక్తి భావంతో భగవంతుని మనసారా ఆరాధించుకుంటా భగవంతుని ధ్యానం లోపల ఉండి చేసే ఒక 5 నిమిషాలైనా సరే మన మనసు భగవంతుని మీద లగ్నం చేసుకొని భగవంతా నా కోరిక తీర్చు, నా కోరిక అనగా నా చుట్టుముట్టు వాళ్ళందరూ చల్లగా ఉండాలి, నేను చల్లగా ఉండాలి, అన్నిందాల ఆగం కాకుండా ఆనందంగా చూడు తండ్రి అని మొక్కాలి. పడుకునేటప్పుడు భగవంతుని యాద్ చేసుకొని పడుకోవాలి. నిద్ర లేస్తూనే 10 మందికి ఆనందంగా నలుగురిని నవ్వించాలి. ఆ నవ్వుల ఆనందం నేను పాల్గొనేటట్టు చూడు నాయన. పగలు కోపాలు ద్వేషాలు లేకుండా నన్ను కాపాడు నాయన. ఈ రోజంతా ఈ దినచర్య మొత్తం కూడా
నన్ను చల్లగా చూడు తండ్రి అని మొక్కి లేచి 2 హస్తాలు భూదేవికి ఆనిచ్చి మొక్కి లేచి మన పనులు ఇతరతర కార్యక్రమాలు చేసుకోవడం జరగాలి ప్రతి ఒక్క మనిషికి. కానీ ఇప్పుడు అవన్నీ లేకపోవడం, ఈ డబ్బు మీద అపోహ, ఈ భార్య బిడ్డలను కూడా సక్రమంగా చూసుకోకపోవడం, వీడు నన్ను చక్కగా చూసుకుంటలేడని చెప్పి భార్య మనసుల రకరకాల ఆలోచనలు, ఈ పిల్లల మనసులల్లా ఈడ ఉంటే ఏముంది, బయట దేశం పోతే ఏముంది అని చెప్పి బయట దేశం కొన్ని లక్షల మంది పోతున్నారు. అక్కడ పోయి సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సగంలో ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి. మొట్టమొదలు మన భగవంతుని మీద భక్తి భావం ఉండాలి, మన సాంప్రదాయాలను గౌరవించాలి, మన పెద్దలని, మన కడుపున పుట్టిన పిల్లలని మనం ఎవరినో చేసుకుంటాం, ఏ తల్లి కన్న బిడ్డనో మనం చేసుకొచ్చుకుంటాం. కానీ మనం అన్నిందాల ప్రేమ భక్తి భావం, భగవంతుడు అంటే భక్తి భావం, మన రక్త సంబంధికులు అంటే ప్రేమాభావం, ఇక ఇతరతర బయట అగబడే వ్యక్తుల పట్ల ఈ అయ్యో పాపం ఈయన అన్యాయ స్థితిగా ఉన్నాడు, దీన స్థితిలో ఉన్నాడు అని చెప్పి తనను చూసి జాలిపడే గుణం ఉన్నన్ని రోజులు ఆ మనిషికి సంతోషం తప్పనిసరిగా ఉంటుంది. అమ్మ, మీరు గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం పొందారు, మీరు ఇట్లాగే సిద్ధి సాధించారు. 10 మంది గురించి మీరు నామమాత్రపు ఛార్జ్తోని, అంటే వాళ్ళు ఏదో మీకు ఇవ్వాలి అన్నట్టుగా ఇస్తున్నారు, మీరు అంతే పుచ్చుకొని నాకు ఇంత కావాలి అంత కావాలి అని డిమాండ్ చేయకుండా వాళ్ళకి మీరు తోచినట్టుగా సహాయం చేస్తున్నారు. అంటే అమ్మవారి ద్వారా మీరు వాళ్ళకి మేలు చేయాలనుకున్నారా, లేకపోతే వాళ్ళు చేసే కర్మల్ని అమ్మవారు తీసుకొని వాళ్ళకి మేలు చేయాలనుకుందా? అయితే ఆ తల్లి ప్రజలు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. అందులో ఒకట ఎక్కడనో మహానుభావులు నాదేముంది, నేను ఏ మూల గిట్ల ఆకులో కొమ్మలో ఓ చిగురికి ఉన్నటువంటి ఆపిలో కాదు నా జీవితం అంతా. కానీ ఆ యొక్క తల్లి అనుగ్రహం నేను పొందినందుకు చాలా సంతోషిస్తున్నా. ప్రజలోకానికి మరి ఆ తల్లి ఏం చెప్తుందో, వాళ్ళు ఏ రకంగా చేసుకుంటున్నారో, పెళ్ళిళ్ళు కావాలని కోరుకున్న వాళ్ళకే కానీ, సంతాన సమస్యలతోటే కానీ, వారి ఇళ్ళల్లో ఆరోగ్య స్థితిలే కానీ, వాళ్ళ మనశ్శాంతి లేకుండా ఇంటి లోపల ఎప్పుడు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుకుంటూ భార్యాభర్తలు ఇడిపోయేటోళ్ళ కాడికి వెళ్ళి ఇట్లా చాలా అన్యోన్యతంగా ఈరోజు కలిసి మెలిసి సంతానంతోటి అన్నిందాల మనతో దగ్గరికి ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళు మరవకుండా ఒక్కొక్కరు 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా ఇట్లా ఇంకా నన్ను ఆనాడు చిన్న పిల్లగాడప్పుడు 20 ఏళ్ళ కింద నేను చిన్న వయసే, అప్పుడు నన్ను ఎట్లా చూసిర్రో సగమేడికి వచ్చినాక కూడా ఇప్పుడు నన్ను అదే ప్రేమతో చూస్తుర్రు. అది నాకు చాలా సంతోషకరమైన విషయము. ఇంకా ఇక భగవంతుడు ఆ తల్లి ఆ లోకమాత మరి మీదకి వచ్చి ఏం చెప్తుందో, వారి కర్మలు ఎట్లా బాగా చేస్తానని చెప్పుకుంటుందో, వారి బాధలు ఎట్లా తొలగిస్తుందో వాళ్ళకు ఇక మరి వాళ్ళ అనుభవాలు వాళ్ళకే తెలుసు. కానీ మన దగ్గరకు వచ్చి మాత్రం అమ్మ నీ దగ్గరకు వచ్చిన కొద్దిగా మేము మంచిగా అనిపించింది, మంచిగా ఉంటున్నాం తల్లి, మాకు ఆనందం అనిపిస్తుంది అమ్మ పిల్లగానికి 12 ఏళ్ళు అయినా పిల్లలు అయ్యారు, ఆ విధంగా చెప్తున్నారు. 7 సంవత్సరాల పిల్లగాడప్పటి నుంచి కూడా నేను ఈ యొక్క తల్లి సేవ చేసుకుంటూనే ఏమైనా ఈ యొక్క బండారి ఆ తల్లి అమ్మవారి పేరు మీద ఉన్నప్పుడు ఇంత ఒక నిమ్మకాయన ఏమి ఇస్తుందో దాంతో ఒక మంత్రిచ్చుడు కానీ ఒక ఇజ్జేసుకం కానీ ఉండదు. కాకపోతే ఒక హోమం ఒకటి ప్రత్యంగిరా మాత ఆ తల్లి ఈ యొక్క నరలోకానికి అమ్మ వీళ్ళ బాధ ఏమున్నదో చూడు తల్లి, వీళ్ళ మీద ఎటువంటి గ్రహం ఉందో దీన్ని తొలగించు, ఎటువంటి పీడ బట్టి పీడిస్తుందో దీన్ని తొలగించి వీళ్ళ నుంచి దీన్ని వేరు చేసి వీళ్ళ బాధను బాగుపరచు తల్లి అని మొక్కి ఆ యొక్క సమిధలు ఆ యొక్క సామాన్ పూర్ణాహుతి సామాన్లు వాళ్ళకి రాసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పూజా స్టోర్ నుంచి తెచ్చుకుంటారు. మనం ఆ యొక్క హోమం కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. వాళ్ళకు మంచిగా అనిపించినాడు, వాళ్ళకి ఆనందం అనిపించినాడు. ఇక ఆ గుడి లోపల ఆ యొక్క అమ్మవారికి బియ్యాలు వస్తువులు పోస్తుంటారు. ఆ తల్లికి ఏమేమి పెట్టాలనుకుంటారో అది ఇక వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళని పీడించుడు కాదు, ఖచ్చితం ఇదే అది అనుడు ఉండదు.
వాళ్ళకు మంచిగా అనిపించినాడు, అమ్మ మంచిగా అనిపించిందని సంతోషయుక్తంగా నాకు తెలిపినప్పుడు నాకైతే ఇక ఆనందం అనిపిస్తుంది. ఇక అంతకాడికే ఉంది ఇప్పటిదనక. ఎన్నో రకాలుగా ఆరోపణలు ఎన్నో రకాలుగా వచ్చినప్పటికీ కూడా రేపొద్దుగాల ఇది చేయాలి అది చేయాలి వీని పట్టుకోవాలి అదట్లా ఇది ఇట్లా అని ఈరోజు విన్నటువంటి వార్తలు నా చెవులతోటి నేను రేపు తెల్లారి వరకు వాడు మిత్రుడై వస్తుండు నా దగ్గరికి, భక్తుడై వచ్చి అమ్మవారి పాదాలకు మొక్కిపోతుండు. అదైతే నేను వెళ్ళవేళ ఆ తల్లికి కృతజ్ఞని అవుతా ఎప్పటికీ. అమ్మ, ఇప్పుడు మనం హోమాలలో రకరకాల హోమాలు చూస్తుంటాం. దీనిలో నాకు తెలిసి అమ్మవారి హోమాలలో చండీ హోమం ఒకటి, ప్రత్యంగిర హోమం ఒకటి. ఈ రెండిట్లలో విశేషించి ఉప్పుని, ఎండుమిరపకాయలని ఇట్లాంటి వాటిని యూజ్ చేస్తారు. మిగతా హోమాలలో మనం చూస్తే హోమ సమిధలు, లేదంటే సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయలు, నెయ్యి ఇలాంటి వాటినే యూజ్ చేసింది మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఆ హోమాలకి ఈ చండీ ప్రత్యంగిర హోమాలకి తేడా ఏంటి? అసలు వీటిని మనం ఎందుకు అంత అక్కడ మిరపకాయలతో కానీ ఉప్పుతో కానీ చేసినప్పుడు అది కనీసం ఉప్పు పేరడం కానీ మిరపకాయల నుంచి ఘాటు రావడం కానీ ఇలాంటిది ఏది ఉండదు అక్కడ. మరి అక్కడ వాటికి సంబంధించి అంటే మిగతా హోమాలకి దీనికి తేడా ఏంటి? ఈ యొక్క ప్రత్యంగిరాదేవి అలాగే చండీ మహాచండీ యాగం అనేది చాలా విశిష్టమైనది. 100 హోమాలల్లో పాల్గొనేది ఒక ఎత్తు ఉంటుంది. ఈ యొక్క చండీ ప్రత్యంగిర హోమాలల్లో పాల్గొనేది ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్నో పురాణాలల్లో ఎన్నో పాత కథలల్లో ఎన్నో ఇనున్నాము. పెద్ద పెద్ద రాక్షస సంహారణ చేసినటువంటి ఈ యొక్క అమ్మవార్లు, ఎంతోమంది శత్రు వినాశనం చేసినటువంటి ఈ యొక్క ప్రత్యంగిరాదేవి. అందుకని చెప్పి వీళ్ళకు శక్తి ప్రభావం అనేది బాగా ఉంటుంది. వాళ్ళని ఎంత మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ చేస్తామో అంత ఫలితం మనకు ఉంటుంది. అందుకని వీళ్ళకు ఇక భయంకరంగా వీళ్ళ రూపాలే కానీ వీళ్ళకి చేసే విధానమే కానీ ఆ యొక్క తల్లికి గంభీరత్వమే కానీ ఈ విధంగా ఉంటుంది. కనుక మనం ఎంత భక్తితోని ఆ యొక్క తల్లులకు చేసుకుంటామో భక్తి శ్రద్ధలతోటి అంత ఫలితం ఖచ్చితంగా సిద్ధిస్తుంది మనకు. ఉప్పు, మిరపకాయలు, ఇక మిరపకాయలు ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారికి ఆగ్రహం ఎక్కువ. ఆ ఆగ్రహం మనము ఆ తల్లికి శాంతి కోసం అని చెప్పి ఇవి ఎర్రటి పండు మిరపకాయలు ఎర్రటి మిరపకాయలు వేసినట్లు ఉంటే ఆమె శాంతిస్తుందని ఒక నమ్మకంతో ఇది చేస్తూ ఉంటారు. అదే నమ్మకం మనకి చాలా ఆ దేవుడు అంటే ఉండడానికిచ్చే అంత మనసు లోపట ప్రతిష్ఠించబడుతుంది అమ్మవారు. ఎందుకంటే ఆ ఘాటు రావడం కానీ దగ్గు రావడం కానీ ఇంట్లో 4 మిరపకాయలు ఫ్రై చేస్తుంటేనే ఇంట్లో ఉండలేము. అటువంటి సమయంలో ఇన్ని మిరపకాయలు ఒక మనిషి మీద మిరపకాయలు ఇట్లా గుమ్మరించి మళ్ళీ ఆ మిరపకాయలు తీసుకుపోయి హోమంలో సమర్పించేటప్పుడు కొంచెం ఘాటని కానీ ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఆ యొక్క మహాశక్తి రూపము ఈ యొక్క ఘాటుని ఇదంతా ఆ తల్లి తీసుకుంటుందా మరి ఏమో. అదైతే ఇప్పటికి కూడా మనకి ఆ చిత్రం అనేది అట్లనే నిలబడిపోతుంది. కానీ ఇప్పటిదాకా మనకు కూడా అది అంత క్లారిటీ అనేది తల్లి ఒకనాడన్నా దగ్గు వస్తుందేమో, ఒకనాడన్నా ఉప్పు చిటపట అంటదేమంటే ఆ చిటపట సౌండ్ వినబడతలేదు మనకి. ఆ యొక్క దగ్గు కానీ ఘాటు కానీ వస్తలేదు. అమ్మ, మనం ఇప్పుడు ఈ బోనాల సందర్భంగా ఇంకా రకరకాల కళ్యాణాలు జరిగినప్పుడు కానీ అంటే ఎల్లమ్మ కళ్యాణం కానీ ఇలాంటివి జరిగినప్పుడు కానీ కొన్ని గుళ్ళల్లో రంగం ఎక్కుతారు అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాము. టీవీలలో అంటే ఇప్పుడు టీవీలు ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి ఫోన్లలో కావచ్చు టీవీలలో కావచ్చు అన్నిటిలో మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనం అక్కడ చూడడానికి ఆ సందర్భంలో జనాలు ఎక్కువ ఉంటారు, మనం చూడలేకపోతాము. బట్ ఇప్పుడు మన టీవీలో వచ్చిన కాడ నుంచి టీవీ కెమెరాస్ అన్నీ అక్కడే ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి అందరూ మనం ఆమె చెప్పేది వింటున్నాము, చూస్తున్నాము. కానీ ఈ మాతంగులు అనేవాళ్ళు ఈ కాలంలో ఇంకా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు అంత నియమనిష్టలతో ఉంటున్నారు. అసలు ఈ మాతంగి అనే వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా సృష్టించబడ్డది? చెప్పండి. అయితే ఈ యొక్క మాతంగి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది
అని మీరు అడిగే ప్రశ్న చాలా మంచిది. ఇంకా నాకు తెలిసిన కాడికి మా 6 తరాల అమ్మవారి గుడికి మేము ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లికి మేము చేసే విశిష్టమైన పూజలు చేసుకుంటూ ఉంటాము, జరుపుకుంటూ ఉంటాము. ఇక పిల్ల తరాలు ఇక్కడనే ఇప్పటికి 3 తరాలు అయిపోయినాయి. కానీ అయినా కూడా 3 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడి నుంచి మొత్తం మా పాలోళ్ళ అందరి కలిపి మా పాలిండ్లు 80 ఇండ్లు ఉంటాయి. ఈ 80 మందిని కూడా అక్కడికి పోయి ఆ తల్లికి చేసుకొని పండుగ చేసి జాతర చేసుకొని జరిపించుకొని ఆ 3 రోజులు 5 రోజులు ఉండి మళ్ళా ఈ పట్నం రావడం జరుగుతుంది ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి. కనుక ఈ మాతంగి ఎక్కడి నుంచి సృష్టించబడింది అంటే మతంగ మహర్షి తను తపస్సు చేసే సమయకాలం ఈ యొక్క సరస్వతీదేవి స్నానం ఆచరించి నది ఒడ్డుకు మతంగ మహర్షి తపస్సు చేస్తున్నాడు అన్నమాట. ఈ యొక్క సరస్వతీదేవి ఆ యొక్క నదిలో కూడా స్నానం ఆచరించి వచ్చే సమయకాలం వచ్చేటప్పుడు తన కురుల నీళ్లు ఆ యొక్క నీళ్లు మతంగ మహర్షి మీద పడడం జరిగినప్పుడు నీచురాల నీ మైల స్నానము నీ మైల నీళ్లు నా మీద పడుతున్నాయి, నీకు ఎంత ఒకవేళ బ్రహ్మ భార్యవైతే మాత్రము నీకు ఇంతటి అహంకారమా ఇంతటి అహంకారమా అని చెప్పి ఆ యొక్క మతంగ మహర్షి అమ్మవారిని నువ్వు నాకు నీ యొక్క మైల నీళ్ళు నీ ఎంట్రుకల నీళ్ళు మైల నీళ్ళు నా మీద పడ్డందుకు చండాలుల ఇళ్ళల్లా నువ్వు పుట్టేది ఉన్నది, ఆ యొక్క అర్జన్ల ఇళ్ళల్లా నువ్వు పెరిగేది ఉన్నది, వాళ్ళ ఇళ్ళల్లా మొదటి పుట్టే ఆ యొక్క వంశం లోపల మొదట పుట్టే ఆడపిల్లని ఎవరైతే పాలు తాగకుండా పుట్టిన తర్వాత పాలు తాగకుండా ఉంటారో ఏడవకుండా అరవకుండా మాట్లాడకుండా పుట్టిన పిల్ల కళ్ళు తెరిచి అట్లనే రమ్మబట్టకుండా ఉంటారో వాళ్ళ మీద పసుపు కుంకుమ జల్ల అనగా గంప బోల్రిస్తే అక్కల్లో జోగని చెప్పి తను ఆ యొక్క పసిపాప అరుస్తుంది. అరిచినప్పుడు నిన్ను ఇక ప్రతి ఒక్క 18 కులాలు అనగా యాదవులే కానీ యాదవులలో ఉండేటువంటి 12 కులాలే కానీ ఈ ఒడియా రాజులు అనగా ఉజ్జర వాళ్ళ దాంట్లో క్షత్రియ వంశపురాజులు సూర్య వంశపురాజులు ఒడియా రాజులు ఈ కులాలు కానీ ఇక జామవంతుల దాంట్లో 3 ఉంటాయి, ఆ 3 కులాలే కానీ ప్రతి ఒక్క ముదిరాజులల్లా కానీ ప్రతి ఒక్క కులాలల్లా కాపు కులంలోనే కానీ ప్రతి ఒక్క కులంలో ఏ ఆడదేవత పండుగ పబ్బాలు చేసినా ఈ యొక్క మతంగిని మొట్టమొదలు నడిపించాలి. ఊరు ఉమ్మడి సొత్తు ఈ యొక్క అమ్మవారు పూజ చేసేటువంటి పూజారి లెక్క చూసిండ్రు. ఆనాడు ఊరు ఉమ్మడి మీద గుడికి ఈమె యొక్క గుడి పూజ చేసేది మనందరికీ ఆ దేవత తర్వాత దేవత అన్నట్లు ఆనాడు చూసిర్రు. కానీ ఆనాడు రాజుల కాలంలో దేవదాసి అని పలికిండ్రు. రాజుల కాలం వెళ్ళిపోయిన తర్వాత ఇక దొరల కాలం జమీందారుల కాలం వచ్చినప్పటికీ మాతంగి ఇదా ఇల్లు తిరిగి భిక్ష ఎత్తుకొని వారం వచ్చే వరకు ఆ దేవుని దగ్గర ఉండి పెడుతుంది. ఇదా అని చెప్పి ఇది అది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. తనని ఇక చిన్నతనం చేసి ఇక లోపరుచుకొని తనకి కడుపులు చేయడము పిల్లలు కనిపించడము ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు మరలా ఈ కొత్త అన్నీ ఇంప్రూవ్ అయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఇప్పటి ఈ తరం వాళ్ళు మాకు తండ్రి లేకుండా ఈ యొక్క మాతంగి వ్యవస్థని బంద్ పెట్టాలి అని చెప్పి బంద్ పెట్టించి ఆ యొక్క పిల్లలు పెద్దగా అయినప్పుడు మీ తండ్రి ఎవరంటే దేవుడు తండ్రి ఎవరంటే దేవుడు తల్లి ఎవరంటే మతంగి అనుకుంటే ఈ విధంగా జరుగుకుంటూ వచ్చినందుకు మతంగి వ్యవస్థని పూర్తిగా బంద్ చేయడం జరిగింది, నిషేధించడం జరిగింది. తర్వాయి భాగము ఈ యొక్క దేవునోళ్ళు మగవాళ్ళు ఉంటే కూడా అప్పుడు కత్తికి లగ్గాలు చేసిర్రు, కత్తికి తలంబ్రాలు పోసిర్రు. పెళ్లి కాక ముందుకు మాకు 6 తరాల కొద్దిగా అదే విధంగా జరుగుకుంటూ వచ్చింది. మా తాత కానీ మా తండ్రి కానీ మా ముత్తాత కానీ చిన్నప్ప తాత వచ్చేసి
తండ్రి వచ్చేసి రాఘవులు, తాత వచ్చేసి చెన్నప్ప తండ్రి పేరు కోటయ్య. ఈ విధంగా ఈ 4 తరాల పేర్లు అయితే నాకు తెలుసు మా తాతలవి. ఆ ముందు తరాలవి కూడా తెలిసి ఉండొచ్చు మా చిన్నాయనలకు పెదనాయనలకు. నాకు ఇంకా నేను అంత దూరం పోలేదు, అడగలేదు. వీళ్ళ కత్తిగలగ్గాలు అయినాయి. కత్తిగలగ్గాలు అయిన తర్వాత మా వంశం మొత్తంలో మా 80 ఇండ్లు ఈ కుటుంబంలో వీళ్ళతోటే దేవునికి చేయించడము. ఏ పూజ అయినా సరే వీళ్ళతోటే ముందలు నిలబెట్టి అమ్మవారికి స్నానం చేయించడం కానీ, అమ్మవారికి బట్టలు కండించడమే కానీ, అమ్మవారికి బియ్యాలు పోసడమే కానీ, తిరునాళ్ళు, జాతరలు, పండుగలు, పబ్బాలు, ఆ అమ్మవారిని ఊరేగించేటప్పుడే కానీ ఆ తల్లిని ఇట్లా ఎత్తుకొని తిరగడం అనేది వీళ్ళొక్కరినే ముందర పెట్టి చేపిస్తారు కత్తి రకమైన వాళ్ళని. అదేవిధంగా మాది కూడా జరుగుకుంటూ వస్తుంది. ఇక ఈ దేవదాసీలు, ఈ మాతంగి అనేది సరస్వతి దేవి అంశ నుంచి వచ్చింది. నాయన చండాల లింగాల పుట్టి నన్ను సర్వం హింసపడాలి, ప్రతి ఒక్కరి చేతి కింద నువ్వు నలిగి నశించి కుంగి కృషించిపోవాలని చెప్పి శాపన పెట్టిన నాయన. ఈ యొక్క శాప విముక్తి నాకు ఎట్లా అంటే అప్పుడు చన్నీళ్ళ కుండలు చల్లబడి, అమ్మ మతంగ మహర్షిని, నా శాపనకు తిరుగులేదు, నువ్వు ఇక నేను ఆగ్రహంతో అనేసిన తల్లి, ఇక నా శాపనకు తిరుగులేదు. కానీ చండాలుల ఇండ్లలో పుట్టినా కానీ బహుగొప్ప జాతులతోటి కాళ్ళు మొక్కించుకొని బతుకుదువుగాక, బహుగొప్ప జాతులకు బొట్టు పెట్టి వాళ్ళకి దీవెనలు అందిద్దువుగాక అమ్మ అని చెప్పి ఆ యొక్క దీవెనార్థి పెట్టిండు ఆ మతంగ మహర్షి. ఆ విధంగా జరుగుతుంది ఈ మాతంగుల వ్యవస్థ. అవి అక్కడి నుంచి పుట్టుక అనేది వచ్చింది ఈ మాతంగులది. ఈ యొక్క దేవినోళ్ళు, ఈ మగవాళ్ళు కూడా కత్తిక లగ్గాలు అమ్మవారికి చేసుకుంటారు. కత్తిక లగ్గాలు చేసుకుంటూనే వస్తూనే ఊరు తరాల నుంచి జరుగుతుంది. వీళ్ళకు నాకు పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు సంసారం నిలబడాలి, అయ్యో మా తాత ఎత్తుకున్న దేవుని మా నాయన ఎత్తుకుంటూ, మా నాయన ఎత్తుకున్న దేవుని మేము ఎత్తుకున్నాము, మేము ఇలా ఎత్తుకునే దేవుని మా పిల్లలు ఎత్తుకోవాలని చెప్పి ఉన్నవాళ్ళేమో చేసుకుంటారు. మా పిల్లలు ఏమవుతుంది, ఇదే విధంగా దేవుని మీద అంకితమై ఉంటాం అనుకున్న వాళ్ళు అట్లా ఉంటారు. ఈ విధంగా జరుగుకుంటూ వస్తుంది. మేము కూడా దేవునికి అంకితమయ్యే దేవుని సేవ కార్యక్రమాలు చేసుకుంటేనే ఆ తల్లికి చేసే నాడు ఎంతో అంత పవిత్రతతోటి మేము నడుచుకోవడం జరుగుతుంది. ఇక పచ్చకుండ రంగం అనేది, పచ్చకుండ రంగమా బహు గొప్ప జాతులు అనగా వాళ్ళు ఈ యొక్క పచ్చకుండ రంగం మీద నిలబడి ఈ యొక్క మాతంగులు, దేవదాసీలు, వీళ్ళు కత్తికి దేవుని పేరు మీద కళ్యాణాలు అయిన వాళ్ళు, మేతరింటి ఆడపడుచులు, వీళ్ళని ఒక దేవుని మీద ఇచ్చిపెట్టడం జరుగుతుంది. ఇచ్చిపెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్కరు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఎవరితోటి వాళ్ళకి మంచిగా అనిపిస్తే వాళ్ళని ఇక ఆ గుడికి తను ముసలగా అయ్యి తను అనంతరం దాకా తను ఎక్కడం జరుగుతుంది ఆ ఒక్క గుడికి. ఆ విధంగా అమ్మవారి ముందర పచ్చికుండ, కుమ్మరింటికి పోతారు పచ్చికుండ తెస్తారు, గమనింటికి పోతారు కట్టకుండ తెస్తారు, సాలింటికి పోతారు కింద బట్టకుండ పరుస్తారు, దాని మీద పెట్టే వస్తువులన్నీ కొన్ని ఉంటాయి అమ్మవారివి, అవి పెడతారు. ఆ కుండ ఆ విధంగా పెడతారు. మేదరింటికి వచ్చి చాట తీస్తారు. ఆ చాట మీద పసుపు కుంకుమతో ముగ్గేసి ఆ కుండ మీద ఆ చాట ఇట్లా పెడతారు. ఆ చాట మీద ఆ తల్లిని స్మరించుకొని, ఆ తల్లిని ఆత్మలోపట లగ్నం చేసుకొని, మనసు లోపట ఆ తల్లిని ప్రతిష్ఠించుకొని, అమ్మ ఇక నీదే దయ తల్లి, ఏం బలుకుతావో ఏమిస్తావో మాకు ఆకు అని ఆ తల్లిని నమ్ముకొని వాగ్దేవతను తలుచుకొని ఆ యొక్క చాట మీద అడుగుపెట్టడం జరుగుతుంది. ఇక తర్వాత తల్లి ఏం చెప్తుందో, ఆ తల్లి ఏ రకంగా పలుకుతుందో, ఇక వాళ్ళకు ఏ రకంగా జరుగుతుందో అది ఇక ప్రజలోకానికే ఎరక. అమ్మ ఇప్పటి వరకు మీరు 6 తరాలు అన్నారు, 6 తరాలు అయిపోయాయి, ఇప్పుడు మీరు 6వ తరం నడుస్తుంది. ఇక ఈ తర్వాత అంటే ప్రజాసేవలో ఉందాము అని చెప్పేసి మీరు అనుకున్నారు, ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. ఈ ప్రజాసేవను మీరు కొనసాగిస్తారా? అంటే మీ తర్వాత మీ వారసులు వస్తారా, లేదా మీతోనే ఇది ఇక్కడికి ఆగిపోతుందా? అంటే మీరు అన్నారు మా ముత్తాతల కాలం నుంచి కూడా ఇది కంటిన్యూగా వస్తుంది, ఇలాగే మేము ప్రజలకు ఎంతో కొంత మేలు, అమ్మవారిని మాకు మీరు తెప్పించుకొని అమ్మవారి పలుకు ద్వారా ఎంతో మందికి మేలు చేస్తున్నాం అంటున్నారు. ఈ మేలు అనేది ఇంకా ముందు తరాలకు కూడా అందుతుందా? అయితే
మా పెద్దలకు కూడా ఇంత ఓపిక లేదు. వాళ్ళు తెల్లారు లేస్తే ఇక పోయి వాళ్ళ పనులు చేసుకున్నారు. వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ సంసారాల మీద వాళ్ళు సాగించుకున్నారు. కానీ ఈ దేవుడు వచ్చి వీళ్ళతోటి వాళ్ళతోటి ఈ మాట ఆ మాట ఇది ఉత్తదని గట్టిదని ఇదని అదని అనిపించుకునే బదులు ఏదన్నా ఒకటి సాధించాలి అమ్మవారి పేరు మీద ఆ తల్లి వచ్చినందుకు నలుగురితోటి గుర్తింపు పొందాలి, 10 మందిలో ఒక మేలు ఈ ఫలాని నందనవనం దేవినగర్ దేవునమ్మతానికి పోతే నిమ్మతం అనిపిస్తుంది అన్న ఒక మాట నేను వినాలి అన్న పట్టుదలతోటి నేను దిగడం జరిగింది. ఇవాళ ఆ మాట వింటూ ఉన్నా. ఇప్పుడు నాకు ఒక బాబు ఒక పాప. ఇక వాళ్ళు మరి ఆ తల్లి అనుగ్రహించింది వచ్చింది, కానీ బాబుకి వచ్చింది. మరి ఆయన ఓపిక ఉంటేనేమో చేయగలుగుతాడేమో, ఓపిక లేకుంటే తను ఆయన పని ఆయన చేసుకుంటాడేమో. అమ్మ, ఇప్పటి వరకు మీరు ఎంతోమందికి ఎన్నో మేలు చేస్తున్నారు, ఎంతోమంది మిమ్మల్ని నమ్ముతున్నారు. ఇక్కడికి వెళ్తే మనకి శాంతి దొరుకుతుంది, లేదా మన ఫ్యామిలీలో కొంత చికాకులు ఉంటే పోతున్నాయి, నరదిష్టి ఉన్నా పోతుంది, ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు తీరుతున్నాయి, భూ సమస్యలున్నా తీరుతున్నాయి. ఇవన్నీ మనం వింటున్నాం. మీరు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చి వాళ్ళు సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవే కాకుండా ఇంకా మీరు చేసే కార్యక్రమాలు ఏంటి అంటే ఈ హోమాలు అన్నారు, అమ్మవారి కళ్యాణాలు అన్నారు, ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? ఇవి ఉంటే చెప్పండి. ఇక ఆ తల్లి పేరు మీద చేసే పనులు చేసుకుంటూ వస్తా. ఫలానా రోజు ఫలానా ఊర్లో పండుగ అంటే పోతా, ఫలానా ఊర్లో ఫలానా నాడు దేవుని కళ్యాణం అమ్మ నువ్వు రావాలి ఖచ్చితంగా అన్న వాళ్ళ ఇంటికి పోతా, నిలబడతా, చూస్తా, చేస్తా, తల్లిని కూర్చోబెట్టి వస్తా. ఇక ఎక్కడ ఏ పని లేదు అన్ననాడు బాయికాడికి పోతా. మా తల్లిదండ్రులు సంపాదించిన పొలం ఉంది, పోతా పొలం కాడ ఇక అదో ఇదో ఏదో నా పని నేను చేసుకుంటా. ఇక పొలం కాడ నాకు ఎక్కువ శాతం ఖాళీగా ఉన్ననాడు బాయికాడికి పొలం చీదేడు, రంగపురం చీదేడు, ఇక అక్కడ పోవడం జరుగుతుంది. నాకు ఇప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు పొలం కాడికి పోవడము, పొలం కాడ పనులు చూసుకోవడం అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు. నాటేసుకుంటా, ఇక వరాలు చెప్పుతా, దుక్కి దున్నుతా, ఇవన్నీ చేసుకుంటా. చేను అయినప్పుడు చేను కోసుకుంటా, అన్ని పనులు చేసుకుంటా. నేను ఇది ప్రత్యేకంగా నేను ఇదే పని చేస్తా, నేను దీని మీదనే నిలబడిపోతా, నేను దాని మీద నిలబడిపోతా అంటూ ఏం లేదు. ప్రతి ఒక్క పని చేసుకుంటా. కష్టాన్ని ముందు మొట్టమొదలు కష్టాన్ని నమ్ముకోవాలి, భగవంతుడిని ప్రార్థించుకోవాలి. మనం ఏ కష్టం చేయకుండా భగవంతుడి మీద భారం వేస్తే తిండికి కష్టమవుతుంది, మనం లేచి నడుద్దామన్న నడక కూడా సాగలేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవినగర్ దేవనమ్మ గారి దగ్గరికి వచ్చాము. ఆమె చెప్పిన విశేషాలన్నీ విన్నాము. ఆమె అమ్మవారి ద్వారా లేదా వాళ్ళ వంశాల తరతరాల నుంచి వాళ్ళు అందిస్తున్న సేవలు, ప్రజల మేలు గురించి వాళ్ళు చేసే పూజలు, హోమాలు, ఇవన్నీ మనకు ఆల్రెడీ ఆమె చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత మన నమ్మకాన్ని బట్టి ఏది ఉన్నా కూడా మన నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది, లేదా మనం చేసే పూజ మీదనే ఆధారపడి ఉంటుంది, మనం చేసే మంచి మీదనే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా విశేషాలు మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని తెలియని ముచ్చట్లు ఏమైనా ఉంటే తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.